హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా షాప్లో నేను మిర్చి చేస్తున్నాను. ఇవి చూడండి, అస్సలు ఇంటలేదు. పాపం ఈమె సూది పెట్టి ఉన్నది. ఇవి దిగుతలేదు, నా సంఖ దిగుతలేదు, కింద దిగుతలేదు. వాళ్ళ డాడీ అన్నం కావాలా, అన్నం వేయాలా, అన్నం తింటుందట పాపం. ఇప్పుడు ఇక ఈమెకి అన్నం తినబెట్టి షాప్లో అయితే మిర్చిలు చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అయితే అస్సలు తింటలేదు. నన్ను దిచ్చుదాను, ఇక్కడ దిచ్చుదాను. ఎందుకు దిచ్చుదాను? పాపం సూది పెడుతుంది. ఆయన మిరపకాయలు ఇమ్మంటారు, డాక్టర్ ఏమో ఆయిల్ ఫుడ్ ఇవ్వకండి అన్నారు. ఏమైతే అస్సలు తింటలేదు. మళ్ళీ కావాలా మిర్చిలు? మిర్చిలు కావాలన్నా. మిర్చి తింటేనే ఇట్లా అయింది, అట్లేం లేదు. కానీ ఆయిల్ ఫుడ్ అయితే జ్వరం వచ్చిందని పెట్టకన్నారు డాక్టర్ అయితే. జ్యూస్ ఇస్తా డాడీ, జ్యూస్ ఏమయ్యా? బాదం జ్యూస్, బాదం బాదం ఇది వద్దు, బాదం జ్యూస్ తాగుకో, ఇది వద్దు. ఇది ఇస్తాడుకో డాడీ, బాదం జ్యూస్. బాదం జ్యూస్ మమ్మీకి వద్దా తెలుస్తుంది. ఇవే కావాలి. ఎక్కువ అవుతుంది, మళ్ళీ జ్వరం వస్తుంది. సూది 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 పో. బాదం జ్యూస్ హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు. అదే కావాలి. ఇయ్యను డాడీని అడుగుమన్నా. నేను వద్దు, డాడీ ఇస్తాను, కొడతాడు మాట, దెబ్బ దెబ్బ వేస్తాడు. ఇద్దరు డాడీని అడుగు, డాడీ ఇదే బాదం జ్యూస్. బాదం జ్యూస్ ఒక డబ్బా తీసి ఆడుకుంటాను. ఏమాడ తాగుతుంటది, మళ్ళీ ఎక్కువ అవుతుంది. అన్నిటికీ లాస్ట్ నీకు ఇస్తా అయినాక చేయడమైనాక. సరేనా? నీళ్ళు నమ్ముతానా మంచిగా. ఇప్పుడైతే మా చైత్ర పాప కోసం అయితే ఉప్మా చేస్తున్నాను, స్వీట్ ఉప్మా అండి. ఆమె అయితే వచ్చి అన్నం తింటుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం తింటుంది కానీ తింటుంది. ఇక అన్నం అయితే అయిపోయింది. ఆమె కోసం అయితే ఉప్మా చేసుకుంటున్నాను, తీయటి ఉప్మా అన్నమాట. ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకుంటున్నాను. పాలల్లో అయితే చక్కెర వేసేసాను ఫ్రెండ్స్. చక్కెర అయితే వేసేసుకున్నాను. ఈ స్టవ్ మీద అయితే రవ్వ పోసేసుకుంటున్నాను. దూరగా ఫ్రై చేసుకుంటాను అన్నమాట రవ్వని. ఇదైతే ఇలాచి, ఇలాచి అయితే దీంట్లో వేసుకుంటున్నాను. పాలల్లోనే వేసేస్తాను ఇలాచి కూడా. మంచిగా ఈ రవ్వ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా. ఈమైతే అసలు ఇంతలేదు, నా మీద నుంచి దిగుతలేదు. మనం నెయ్యి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నెయ్యి అయితే మా పాప తినది, అందుకే నేను ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా. ఏం పడ్డది, బ్యాగ్ పడ్డది కదా, అక్క బ్యాగ్ పడ్డదా. ఇలా అయితే మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వ కొంచెం తక్కువ ఉన్నట్టుంది, మళ్ళీ పాలు
ఎక్కువ కానీ కొంచెం మళ్ళీ పోసేసుకున్నాను కదని. పాలు అయితే వేడైపోతున్నాయి మంచిగా. ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. గోధుమ అమ్మ గిచ్చాక నన్ను కొడతా మరి నేను. పాలు అయితే వేడవుతున్నాయి మంచిగా. పాలు అయితే మంచిగా మరిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇదైతే మంచిగా డీ రోస్ట్ అవుతుంది అనమాట. ఏమైంది? నువ్వు తింటావా? నీకు ఈమె కూడా అన్నం తింటాను. బరాబర్ ఈరోజు అన్నం అయిపోయింది అన్నమాట. అమ్మాయి గోపా నీళ్ళు కూడా పోసుకోవచ్చు కానీ పాల బదులు నా దగ్గర పాలు ఉన్నాయి కదా అని పాలు అయితే పోసేసుకుంటున్నాను నేను. రాబెట్రా కింద ఆడుకుందాం. ఆడుకుంటాయి అస్సలు అస్సలే. ఇగో ఇవ్వడానికి ఇచ్చిరా చూసిన ఇటువంటి కథలు. రావు రావు రాదు ఇప్పుడు ఇక్కడ నేను తింటా మరి. నువ్వు ఇట్లా కలపరాదు బేటా. నువ్వు ఇక్కడ కొంచెం దిగావు. నాకు కలపరాదు మరి మాడిపోతుంది. గిడ కూర్చో పొత్త మీద కూర్చో డాడీ. నీకు ఇస్తుంది ఇస్తాడు. ఏ కురుకురే పెద్ద కురుకురే నువ్వు ఇయ్యవు నాకు తెలుసు అంటాను. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను మంచిగా. ఉండాలి మరి. పాలు అయితే వేడైపోయినాయి ఫ్రెండ్స్. దీంట్లో అయితే కలిపేసుకుంటున్నాను పాలని. వేడి పాలు కదా ఏం ఉండాలి కదా కట్టాలి. మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను. ఇస్తాను ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పాలను అయితే పోసుకుంటున్నాను దీంట్లో. కాలే మమ్మీ అది. ఇలా అయితే మంచిగా ఇంకోసారి కలిపేసుకుంటున్నాను. ఉండలు అయితే ఏం కట్టమండి, ఎందుకంటే ఇది పాలను వేడి చేసిన కదా అందులో కట్టం. మంచిగా ఉడికే వరకు మళ్ళీ ఇట్లా కలిపేసుకుంటుంటున్నాను. ఒక 10 minutes ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోతుంది స్వీట్ ఉప్మా. స్వీట్ రవ్వ అయితే రెడీ అయిపోతుంది. ఎందుకు ఇంటలేదు చెప్పు? కొడతా మరి నేను. ఇచ్చాక నన్ను అట్లా ఇచ్చాకే బాబు. చూడండి ఇక కొడతా నిన్ను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయింది బేట. నువ్వు తింటావు ఫస్ట్? అక్క వచ్చినాక తింటావు. నువ్వు ఫస్ట్ తిన్నావు తెలుసు. నీ గురించి నాకు తెలుసు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటి పక్కన గోరింటాకు చెట్టు ఉందని చెప్పాను కదా, వాళ్ళైతే తెంపుకుంటామని వచ్చిండ్రనమాట. తెంపుకోండి అని చెప్పేశాను. ఇది రవ్వ అయితే అయిపోయింది. రవ్వ చూడండి ఇలా అయితే ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎందుకు ఇలా నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా పాప అయితే అస్సలు తింటలేదు. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు. పాపం మిక్స్ ఇది పెట్టుంది, మొత్తుకుంటుంది. తింటావా మామూలు? తింటావా? తిను. మా పాపకి అయితే ఇస్తున్నానండి. మా చిన్న పాపకు పెట్టేస్తాను, తర్వాత ఆమె వచ్చిన వేడిగా ఉంది. వేడిగా ఉంది కదా, తిను.
మా పాప మంచిగా తినిస్తుంది ఉప్మా రవ్వ కదా. తిను బేటా, మమ్మీ మిర్చీలు చేస్తున్నాను తినేసి. తినేసి మంచిగా తిను 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 బేటా. ఒక్కతే మా పాప తినేస్తుంది. ఇప్పుడు మా ఆవిడైతే మిర్చీలు వేస్తుంది. గిరేకి వచ్చింది అయితే స్నాక్స్ పాయింట్ దగ్గర. ఇప్పుడు మీరు చూడండి, ఆమెకి అది ఇంజక్షన్ పెట్టి ఉంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఉందా? తినేసి తినేసి పూజల్లా చేసిన పెట్టు, చేసిన పూజ చేసిన తినేసి. నువ్వేటు మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. ఆమె కాలు చేతులు కడిగేసి అయితే ఇచ్చేసాను. ఉప్మా అయితే తినేది ఆమె. నేను కూడా తిన్నది. ఇక్కడ ఆడుకుంటాను. ఏం తినలేదు ఇప్పుడు, నా దగ్గర ఏం లేదు. హాయ్ చెప్పవా? చెప్పాలన్నా సూది ఎక్కడ వేసాను? సూది చూపెట్టు. సూది ఇంజక్షన్ ఎక్కడ వేసాను? ఇంజక్షన్ ఇవి వస్తాను. ఐస్ క్రీమ్ కావాలన్నా? ఐస్ క్రీమ్ ఇదిగోండి. ఐస్ క్రీమ్ పోయితే ఏమంటాను? ఏం కావాలి? ఐస్ క్రీమ్ కావాలన్నా? పోతావా? కావాలన్నా ఐస్ క్రీమ్? డాడీ అటు కొనిస్తా జ్వరం తగ్గినాక.